సార్ షర్మిల గారు జగన్ గారికి నరకం చూపించబోతున్నట్టుగా ఆమె వీడియోలు చూస్తే అర్థమవుతుంది సార్. అంటే వైసీపీ మొత్తాన్ని ఖాళీ చేసే ఆలోచనలో ఉండడం, ఋషికొండ ప్యాలెస్ పైన సీరియస్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి ఆమె అన్నట్టుగా నిజంగా వైసీపీ ఖాళీ అయ్యే ప్రమాదం ఏమన్నా ఉందా? అసలు ఏం చేసే ఛాన్స్ ఉంది? ఏం చెప్తుంది సార్ షర్మిల గారు? షర్మిల జగన్ మీద ఎలా పగబట్టిందో మనం చూసాము. గతంలో కూడా జగన్ ఓడించడమే ఏకైక ప్రోగ్రామ్గా ఆమె చాలా సీరియస్గా పనిచేసింది. నిజానికి రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో షర్మిల ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల వైసీపీకి పడాల్సిన ఓట్లనే ఆమె చీల్చింది. ఓవరాల్గా కూడా వైసీపీ ఓట్లనే ఆమె చీల్చింది అనేది ఇప్పుడు మనకి పోస్ట్ పోల్ సర్వేకి సంబంధించిన అనాలిసిస్లో తెలుస్తుంది. సో ఇప్పుడు షర్మిల మధ్యలో ఆమె అమెరికా వెళ్ళొచ్చింది ఎలక్షన్ తర్వాత. వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, మదర్ కూడా అక్కడ ఉంది. వచ్చిన తర్వాత ఆమె కొంత సమీక్షలు అవి చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ లోపల ఢిల్లీకి వెళ్ళి రాహుల్తో, సోనియా, ప్రియాంకలతో గ్రూప్ ఫోటో కూడా దిగింది. వాళ్ళకి సమీక్ష ఇచ్చింది. గతంలో కంటే బెటర్గా మనకి పెర్ఫార్మెన్స్ ఉంది, దీన్ని ఇంకొంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది మనకి. అయితే మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మనకెందుకు ఓటు పర్సెంట్ తగ్గిందని చెప్పి ఒక 8 రాష్ట్రాలకు సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను కూడా వేస్తుంది. అందులో తెలంగాణ కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి పార్లమెంట్కి వచ్చేసరికి ఎందుకు తగ్గింది, ఫ్యాక్టర్స్ ఏంటి, లోకల్ ఫ్యాక్టర్స్ ఏంటి, లేకపోతే నేషనల్ లెవెల్లో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఈ విషయాల మీద అధ్యయనం చేయడానికి 3 మెంబర్ కమిటీ ఇక్కడ కూడా వేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మీద 3 మెంబర్ కమిటీ కానీ అట్లాంటివి వేయలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ కోమాలో ఉంది. 0.8% ఎంతో గతంలో ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎంతో కొంత కదలిక షర్మిల తేగలింది. అయితే ఓట్ల పర్సంటేజ్ తీసుకున్నప్పుడు పెద్దగా రాలేదు షర్మిల. అందుకని నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఆమె ఏం మాట్లాడిందంటే, ప్రజలు కసిగా వేశారు కూటమికి, వాళ్ళు క్లియర్గా జగన్కి యాంటీ ఓట్, ఇది యాంటీగా కసిగా వేశారు, అందుకని ఇంక ఏ పార్టీకి కూడా వేయొద్దు, వేస్తే జగన్ను ఓడిపోయే విధంగా వేయాలి అన్న కసితో వేశారు, అందుకే మాకు రాలేదు. మేము యాక్చువల్గా 8% ఓట్ షేర్ ఈసారి వస్తుందని ఆశించాము, బట్ 1.72%కి ఆగిపోయింది. అంటే 2% ఓట్లు కూడా రాలేదు. అంటే ఈమె వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1% ఓట్లని పెంచగలిగింది. మేబీ ఆమెకి ఇంకా కొంత ముందుగా వచ్చి ఇంకొంత చేసుంటే ఏమన్నా కొద్దిగా పెరిగి ఉండేదేమో. కానీ ఏదేమైనా కాంగ్రెస్కి అనుకున్న కదలిక కనీసం చాలా సర్వేలు కూడా 2 నుంచి 3%, 4% కూడా కొంతమంది ఇచ్చారు. అక్కడికి కూడా రాలేకపోయింది. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఇవ్వడానికి షర్మిల మీడియాలో, సోషల్ మీడియాలో ఆమె హల్చల్ చేయగలిగింది, కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో షర్మిలకి కానీ లేకపోతే కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలి అనేదానికి ఆమె ఎక్కడ సమాధానం చెప్పలేదు. జగన్ని తిట్టడం తప్ప ఆమె కాంగ్రెస్కి ఎందుకు వేయాలో చెప్పలేదు. ఇప్పుడు జగన్ని తిట్టినప్పుడు జగన్కి ఆల్టర్నేటివ్గా ఎవరున్నారు, కూటమి ఉంది కాబట్టి అది నేచురల్గా కూటమికి వేస్తారు. కానీ ఈమెని ఆల్టర్నేటివ్గా ఎవరు చూసే ప్రసక్తి లేదు. ఆ 1.75 కూడా జగన్ వ్యతిరేకులు, కూటమి వ్యతిరేకులు అయ్యి ఉంటారనమాట. వాళ్ళు కూటమికి వేయడానికి ఇష్టం లేదు, జగన్కి వేయడానికి ఇష్టం లేదు. కాబట్టి మన ఓటు వేస్ట్ అయినా కూడా నోటా కేసు బదులు కాంగ్రెస్కి వేద్దామని కాంగ్రెస్కి పడిన ఓట్లు. అట్లాగే ట్రెడిషనల్గా కాంగ్రెస్ పట్ల విధేయంగా ఉన్న కొంతమంది ఓటర్లు. ఇంత తప్ప ఆమె ఇంపాక్ట్ ఏమీ పనిచేసినట్లేదు. దానికోసం ఆమె ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చుకుంటుందంటే, కసిగా జగన్ను ఓడించడానికి ప్రజలు కూటమికి వేశారు, అందుకని మాకు రాలేదు అనేది ఆమె చెప్పింది. నేను 64 నియోజకవర్గాల్లో సభలు పెట్టాను, తిరిగాను, కష్టపడ్డాను, కానీ దానికి అనుకున్నంత రాలేదు. కానీ మాకైతే ఓట్ పర్సంటేజ్ పెరిగింది, కాబట్టి ఆ మేరకు మేము హ్యాపీగానే ఉన్నాము అనేది ఆమె చెప్పింది. అట్లాగే దేశవ్యాప్తంగా బీజేపీని గట్టిగానే దెబ్బతీయగలిగాము, ముఖ్యంగా రాహుల్ పాదయాత్ర ఇవన్నీ దెబ్బతీయగలిగాయి అనేది కూడా ఆమె విశ్లేషించింది. ఇంకొంత కష్టపడి ఉంటే ఇండియా కూటమి ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యిండేవాడు అనేది కూడా ఆమె చెప్పింది. అది వాస్తవం కూడా. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా కొంత రాంగ్ నిర్ణయాలు, కొన్ని సోమరితనం ఇండియా కూటమిని ఓడించింది,
లేకపోతే ఇంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేది అనేది అతను పోస్ట్ పోల్ అనాలిసిస్లో చెప్పాడు. సో అది ఈమె కూడా అదే విషయాన్ని ఇక్కడ చెప్పింది. అట్లాగే తెలుగుదేశానికి సంబంధించి కూడా ఆమె కొన్ని డిమాండ్లు చేసింది, ముఖ్యంగా కూటమికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు మీకు బలం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకురావాలి, ప్రత్యేక హోదా అనేది ఇంపార్టెంటు మన రాష్ట్రానికి అనేది డిమాండ్ చేసింది. చంద్రబాబుని ఆ మేరకు ఆమె గట్టిగా రిక్వెస్ట్ చేసింది. ఇక ఆమె ప్రధానంగా చెప్పింది ఏంటంటే వైసీపీ నుంచి వలసల్ని మేము ప్రోత్సహిస్తాం, వైసీపీని ఖాళీ చేస్తాం అన్నట్టుగా ఆమె మాట్లాడింది. పిల్ల కాలువలన్నీ కూడా సముద్రంలో కలవాల్సిందే, అన్లెస్ అవి ఎండిపోతే తప్ప అనే మాట కూడా అనింది. అంటే ఇది కాంగ్రెస్ సముద్రం అని వైసీపీ పిల్ల కాలువ అని మాట్లాడడం అది కొంత విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆమెకు వచ్చింది 1.72% అయితే వైసీపీకి దాదాపు 40% వరకు ఓట్లు వచ్చాయి. సో 40% వచ్చిన పార్టీ పిల్లకాలం ఎలా అవుతుంది, 2% కూడా రాని కాంగ్రెస్ సముద్రం ఎలా అవుతుంది? సో దేశంలోనే కాంగ్రెస్కి 99 వచ్చాయి. సో అది రెండవ అతిపెద్ద పార్టీ కావచ్చు, కానీ అంతకంటే అదేదో మహాసముద్రం అనేది అతిశయోక్తి తప్ప ఏమి కాదు. రెండోది ఈమె ఇన్ఫ్లుయెన్స్తో ఎవరు కూడా కాంగ్రెస్లకు వచ్చేవాళ్ళు లేరు. వైసీపీ నుంచి ఒకవేళ వెళ్తే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన డోర్స్ క్లోజ్ చేసే చాలామందికి, బట్ డోర్స్ క్లోజ్ చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది తెలుగుదేశంలో కూడా వెళ్ళడానికి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం మీద తీవ్ర దాడి చేయకుండా వైసీపీలో ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు. అలాంటి వాళ్ళు రావచ్చు. ఆల్రెడీ ఒక 3 ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ తనుజ్ అనుకుంటామే, వీళ్ళు 4 వెళ్తారని చెప్తున్నారు. అక్కడ అప్పటికే కొంత నాయకులు కూడా అక్కడక్కడ వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ 2-3 రిజైన్ చేశారు. ఆమె విడదల రజని ఫోన్ స్విచ్ ఆఫ్ అంటున్నారు, ఆమె కూడా ట్రై చేస్తుందని. అట్లాగే రోజా కూడా బీజేపీలోకి ట్రై చేస్తుందని. ఇలాగా బీజేపీలోకి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. బట్ చంద్రబాబు ఏమన్నా అడ్డుకుంటాడేమని కొంతమంది అంటున్నారు. నాకు తెలిసి చంద్రబాబు అడ్డుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి తెలుగుదేశంలోనూ జనసేనలోనూ చేరితే ఇబ్బంది, కానీ బీజేపీలో చేరితే ఈయనకి పెద్ద ఇబ్బంది లేదు. రెండోది వైసీపీ ఖాళీ చేసి వైసీపీని నేలమట్టం చేయడమే చంద్రబాబు గోల్. సో వైసీపీలో నుంచి ఎంతమంది వచ్చి బీజేపీలోనూ లేదా కాంగ్రెస్లో చేరిస్తే చంద్రబాబు ప్రోత్సహిస్తాడు తప్ప దాన్నేమి అడ్డుకోడు. బీజేపీ వాళ్ళకి మీరు చేర్చుకోవద్దు అని కూడా చెప్పడు. ఎందుకంటే వాళ్ళ మీద కోపం కాదు కదా ఆయనకి ప్రధాన కోపం ఎవరి మీద ఉంది? జగన్ మీద ఉంది. రెండోది ఏంటంటే రాజకీయంగా ఆలోచించేటప్పుడు కోపం కంటే కూడా పొలిటికల్ ఫ్యూచర్లో, అంటే ఒక రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు జగన్ని కంప్లీట్గా తొక్కేయాలి ఇదే సమయం. ఎందుకంటే జగన్ బాగా బలహీనపడ్డాడు, ఓన్లీ 8 సీట్లే వచ్చాయి. కాబట్టి ఈ వీక్ అయిన టైంలోనే జగన్ని కంప్లీట్గా మనం తొక్కేయాలనేది చంద్రబాబుకు ఉండే ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఆయన ప్రోత్సహించే అవకాశం ఉంది తప్ప అడ్డుకునే అవకాశం లేదు వలసల్ని వైసీపీ నుంచి. బట్ షర్మిల ఇప్పటివరకు అయితే అంటుంది, కానీ మరి షర్మిల ఈ ప్రోగ్రామ్ ఏంటి, వలసల్ని ఆకర్షించాలంటే ఈమె ఏం చేయాలి అనేది లేదు. ఎలక్షన్ ముందన్నా కొంత ఊపు నింది ఈమె ఏదో చేయబోతుంది అనుకున్నారు. నిజానికి ఎన్నికల్లో ఆమె పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఖచ్చితంగా కొంత వలసలు వచ్చిండేవి. కనీసం 1 సీటు 6 సీటు గెలుచుకొని ఉంటే నెక్స్ట్ 5 ఏళ్లలో హోప్ ఉంటుందని అనుకునేది. ఇప్పుడు కాంగ్రెస్కి గడ్డుకాలం యాక్చువల్గా. ఇప్పుడు ఆ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ ప్రభుత్వానికి కొంత టైం ఇస్తారు, ఎలాగో ఎవరైనా ఇస్తారు ప్రతిపక్షాల్లో. కొంత టైం అయినా కన్నా ఈ ప్రభుత్వం కూడా చేసే ప్రజా వ్యతిరేక చర్యలు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం వరుసగా చెప్పుకుంటున్నాం రోజు ఒక వీడియో. అలాగా ప్రజా వ్యతిరేకంగా మాట్లాడడం, ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడడం అవన్నీ స్టార్ట్ చేశారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా, అంటే ఈ కూటమికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల వైపు ఆమె గట్టిగా నిలబడి ఫైట్ చేయాలి. అయితే ఆమెకు కూడా కొంత ఒంటెత్తు ధోరణి కనబడుతుంది. కలుపుకొని పోయి ఒక టీం వర్క్ అనేది అక్కడ కనబడట్లేదు మనకి. సో దానివల్ల ప్రాబ్లం. ఇక్కడ మనం చూస్తే మన రేవంత్ రెడ్డి టీం వర్క్ కనబడుతుంది. ఎందుకంటే అందరినీ ఆయనకి కొంత ఇన్సెక్యూరిటీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది సీఎంలకి కాంపిటీట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అందుకని కూడా ఆయన టీం వర్క్తో వెళ్తున్నారు. కానీ ఆమె ఎక్కడ టీం వర్క్ తెలలేదు. అందుకని ఆమె మీద కొంత విమర్శలు కూడా అక్కడ వచ్చాయి. ఈమె డబ్బులు తినేసిందని కలెక్ట్ చేసి ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి.
సో ఆమె వైసీపీని ఖాళీ చేయడమో, జగన్కి నరకం చూపించడమో తర్వాత సంగతి. ముందుగా ఆమె పార్టీని నిర్మించుకునే కార్యక్రమం ఆమె చేయాల్సి ఉంటుంది. అట్లాగే రిషికొండ మీద కూడా మాట్లాడింది. రిషికొండ ప్యాలెస్ అది పబ్లిక్ మనీ, ఒక పక్క లక్షల కోట్లు అప్పులు చేసి ఇలాగ ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. దాని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా ఆమె డిమాండ్